కామన్‌వెల్త్ గేమ్స్ భారత్‌లో నిర్వహించాలనుకోవడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఒలింపిక్స్‌కి గూడా బిడ్డేసుకునున్నాం. ఒలింపిక్స్‌ని గూడా అదేదో మనకి ఇదివరకు అమరావతిలో ఒలింపిక్స్ పెడతామనేది గాదు. ఒలింపిక్స్ అనేటటువంటి దానికి బిడ్డు 10 సంవత్సరాల ముందు నుంచినే ఉంటది. అప్పుడు ఓకే అయితే ఆ తర్వాత ప్లాన్ జేసుకోవచ్చు. ఇప్పుడు కామన్‌వెల్త్ అహ్మదాబాద్‌ని ఒక స్పోర్ట్స్ సిటీ తయారు జేస్తున్నారు అహ్మదాబాద్ ఔట్‌స్కర్ట్స్‌లో. అక్కడే ఏవైనా సరే అంతర్జాతీయమంతా ఇక్కడే పెట్టుకోవడానికి తగిన ఏర్పాట్లు జేసుకొస్తున్నారు. అందులో భాగంగా కామన్‌వెల్త్ బిడ్‌లో మనం గెలుచుకున్నాం. 2030లో జరగబోయేటటువంటి కామన్‌వెల్త్ దాంట్లో మనమే ఇక్కడ అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలొస్తాయి. ఇక్కడే అన్ని రకాలైనటువంటి కామన్‌వెల్త్ గేమ్స్ నడుస్తాయి. తద్వారా ఆ ప్రాంతపు గ్రోత్‌కి ఇప్పుడు కన్‌స్ట్రక్షన్స్ విపరీతంగా జరుగుతాయి. హోటళ్ళు, రెస్టారెంట్లు అంటే సందర్శకులు ఆళ్ళందరూ వస్తారు గదా! ఆళ్ళ కోసం. వ్యాపారాలు అట్లాగే ఆ తర్వాత మెయిన్‌దైనటువంటిది ఆ స్పోర్ట్స్ కిట్లు, స్పోర్ట్స్ వ్యవహారాలు ఇయన్నీ జరుగుతుంటాయి. రే ఆ తర్వాతన జరిగే టైంలో విపరీతమైనటువంటి యూసేజ్ ఉంటది. అదయిపోయాక ఆ బిల్డింగ్స్ అన్నీ మనం వాడుకోవచ్చనమాట. ఇది ఓ రకంగా అద్భుతమైనటువంటి అవకాశం సద్వినియోగం చేసుకుంటోంది మోడీ సర్కార్.